వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం అయిపోయినప్పుడు మళ్ళీ ఈ పార్టీ ఎప్పుడు కోలుకుంటుంది? ఇంత తక్కువ సీట్లకు పరిమితమైంది. మళ్ళీ వీళ్ళు పొలిటికల్గా యాక్టివ్ అయి పట్టాలెక్కాలి అంటే ఎంత టైం పడుతుంది అనే చాలా ప్రశ్నలు రిజల్ట్ వచ్చిన వెరీ ఫస్ట్లో కనిపించాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా త్వరగా పట్టాలెక్కడానికి ఓటమిని మర్చిపోయి మళ్ళీ కసిగా నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి పాలకపక్షం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని పాలకపక్ష పార్టీలు రాజ్యబాట భరుస్తూ ఉన్నాయి. పోంగ రాజ్యబాట మరింత అద్భుతంగా వైసీపీ శ్రేణుల కోసం వాళ్ళు పరుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. బహుశా ఏ కాలపు స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారో చంద్రబాబు గారి నేతృత్వంలోని పాలకపక్షం నాకు అర్థం కావట్లేదు. కానీ వైసీపీ శ్రేణులను భయపెట్టాలి, భౌతికంగా దాడులు చేయాలి, కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఎక్కడైనా ఎవరైనా భయపడి ఎన్ని రోజులు దాక్కుంటారు? కేసులు పెడితే, దాడి చేస్తే, జైలుకి పంపిస్తే ఇంతకుమించి ఏముందిలే అని చెప్పి వాళ్ళలో మరింత కసి పెరుగుతూ ఉండలే. సో ఆ వైసీపీ శ్రేణుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆ నాయకత్వంలో మరింత కసిని వీళ్ళు చాలా పతాక స్థాయిలో పెంచుతూ ఉన్నారు. ఏంటంటే రోడ్డు మీద 4-5 కోట్ల కారు వేసుకొని పోయే ఒక అతను ఏమంటే 2 వీలర్ అతను ఆటో అతను జస్ట్ ఏమన్నా ఢీ కొట్టిండ్రు అనుకుందాం. ఈయన 4-5 కోట్లు కదా అని చెప్పి ఇష్టమైనట్లు చేసి ఇష్టమైనట్లు మాట్లాడుతూ ఉంటే ఆటో వాళ్ళు బండోళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అసలు ఊరుకోరు కదా. ఇక్కడైనా అధికారం మన చేతిలో ఉంది కదా, వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి కదా, విచ్చలవిడిగా కేసులు పెడదాం, విచ్చలవిడిగా బెదిరిద్దాం, దాడులు చేద్దామని అంటే అటు సైడ్ వాళ్ళని ఎందుకు సైలెంట్గా ఉంటారు? నీకు అధికారం ఉంది, చెయ్యి. మీ చేతిలో అధికారం ఉంది, చెయ్యి. ఎన్ని దాడులు చేస్తావు? పెట్టి ఎన్ని కేసులు పెడతావు? పెట్టి ఎన్ని రోజులు జైల్లో పెడతావు? మళ్ళీ మా టైం వస్తుంది అంటూ ఉన్నారు. వాళ్ళ టైం తెచ్చుకోవడం కోసం చాలా కసిగా పనిచేస్తూ ఉన్నారు. అంతెందుకు తాజాగా కూడా చూడండి, హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎందుకని? అక్కడ ఉన్న ఒక వైసీపీ నాయకుడు ఒక సమావేశంలో మాట్లాడిన మాటలు ఏంది? ఎవడో హైదరాబాద్లో ఉన్నందుకు ఓటేసి వాళ్ళ కాళ్ళ కింద మనం బానిసలుగా బతుకుతూ ఉన్నాం, అంతెందుకు మనం ఇక్కడ ఉన్న వాళ్ళకు ఓటు వేసుకుందామని చెప్పి అన్నారు. ఏముంది? ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా ఆ మాత్రం అంటారు, మాట్లాడుకుంటారు. అందులో ఏం బూతులు ఉన్నాయి? ఆ మాత్రానికి వెళ్ళి వైసీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ దాడి చేసిన ఇమ్మీడియట్గా నిమిషాల వ్యవధిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పోలీస్ స్టేషన్ వరకు ఒక నిరసన ర్యాలీ. అది అటు ఇటు అట్లా ఇట్లా కాదు, మామూలుగా నిరసన ర్యాలీ కాదు. అంత షార్ట్ టర్మ్లోనే హిందూపురం రీసౌండ్ ఇచ్చింది. అంత పెద్ద ర్యాలీ చేశారు. అక్కడ వైసీపీ ఆఫీస్కి వెళ్ళి దాడి చేసి అక్కడ అడ్డమొచ్చిన వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తే భయపడి ఎక్కడైనా వైసీపీ ఆఫీస్ మూసుకొని వెళ్ళిపోతారా? నువ్వు 10 మంది కలిసి ఒక నువ్వు కొట్టు, ఆ కొట్టిన వాళ్ళ కసి పెరగదా? సింపుల్ లాంచే, కసి పెరగదా? అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, విచ్చలవిడిగా మనం ప్రయోగిద్దాము అంటే కానీ ఎన్ని రోజులు ప్రయోగిస్తారు అంటారు. ఒకనొక సారి ఇంతకంటే ఇంకేం చేస్తారు అంటారు. మామూలుగా ప్రభుత్వం తన పని ఏదో తాను చేసుకుంటూ పోయి ఉండింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇంత కసిగా పనిచేసేటివి కాదేమో. కానీ వైసీపీ శ్రేణులను పాలకపక్షం సైలెంట్గా ఉండనిస్తలేదు. వైసీపీ శ్రేణుల్లో పాలకపక్షమే కసి పెంచుతూ ఉంది. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఇటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉంటాయో, భౌతిక దాడులు, కేసులను, అరెస్టులు, ఇట్లా ఆఫీసుల మీద దాడులు, ఇటువంటివి చేసే కొద్దీ పాలకపక్షం డెఫినెట్లీ మరింత నెగిటివిటీ మూట కట్టుకుంటారు. ఇటు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మరింతగా కసి పెంచుకోవడానికి కారణమవుతుంది. బహుశా ఇదేదో రావు గోపాలరావు వెలనిజం ఉన్న కాలంలో ఇప్పుడు పాలకపక్షం అవలంబించే విధానాలు ఏమైనా వర్కౌట్ అయ్యేటివేమో. ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. దాడి చేస్తే, కొడితే, ఇట్లా చెబితే భయపడేది ఎవరు? భయపడతారు. ఆయన దాడులు చేయడం ఏంటి? కొట్టడం ఏంటి? ఒక పార్టీ ఆఫీస్ మీద డైరెక్ట్గా చిన్న మాటకి వెళ్ళడం ఏంటి? నియంతృత్వం కాదు కదా, ఇది ప్రజాస్వామ్యమే కదా. రాజకీయాల విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కదా. ప్రభుత్వం మీద విమర్శలు, ప్రభుత్వం మీద ఎత్తిపడుపులు సహజం కదా. ప్రజాస్వామ్యంలో వాటిని ఆహ్వానించాలి కదా.
ఇదేమని ఇప్పుడు పాలకపక్షంలో వాళ్ళు సొంతం కోసం రాసుకున్న రాజ్యాంగం అయితే లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. టు బి ఫ్రాంక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పాలకపక్షం ఆ కసిని రోజు రోజుకు పెంచి ఆ కసి ఎక్కడే కూడా సైలెంట్ అవ్వకుండా వీళ్ళే ఒక రెడ్ కార్పెట్ వేసి రాచబాట పరుస్తూ ఉన్నారు. మరి ఎన్ని రోజులు కొనసాగుతాయో ఇవైతే తెలియదు, చూడాలి.